మనం చదువుకున్నటువంటి భాగంలోకి వస్తాం. మొట్టమొదట చదువుకున్నది చెప్పండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మొదటి భాగం చదువుకున్నాం. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం, తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయం. రైట్. ఇంకొకటి కూడా అట్లాంటిదే ఉంది. లూకా సువార్త మనం చదువుకోలేదు. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భం గురించి వ్రాయబడుతుంది. ఏ సందర్భం గురించి చదువుకున్నాం చెప్పండి. మనం చదువుకున్నటువంటి భాగంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేసినారని చెప్పండి. అత్తరు పూసినారు కదా. ఎవరు పూసినారు అత్తరు? ఎవరికి పూసినారు? యేసు ప్రభుకు అత్తరు పూసినారు. ఎవరబ్బ పూసింది? స్త్రీ. అత్తరు అంటే పెర్ఫ్యూమ్స్, సెంట్, వాసన వచ్చేది, సుగంధ తైలం, ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి దాన్ని. ఇంకా కొన్ని ఇప్పుడు అనే స్ప్రేలు వచ్చినాయి కదా. సరే, ఈ అత్తరు ఒక స్త్రీ తీసుకుని వచ్చింది. అది చాలా విలువైందంట. ఎంత విలువైందో అక్కడ రాయబడుతుంది. ఒక ఆయన అంటాడు, 300 దేనారములకు అమ్మి దాన్ని ఏం చేయొచ్చంట? బీదలకి ఇవ్వచ్చంట. ప్రభు ఏమంటాడు దానికి? యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. బేతనీయలో లాజరు, మార్త, మరియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని దర్శించడానికి యేసు వచ్చినాడు. ఎప్పుడు వచ్చినాడు? పస్కా పండుగకు 6 రోజుల ముందు వచ్చినాడు. పస్కా పండుగకు ఎన్ని రోజుల ముందు వచ్చినాడు? 6 రోజుల ముందు వచ్చినాడు. 6 రోజుల ముందు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారంట? యేసు ప్రభువుకు విందు చేసినారంట. అదే చివరి లైన్, 6 దినములు పస్కా పండుగకు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. విందు చేసినారంట. ఎందుకు చేసినారబ్బా? ప్రభు వస్తున్నాడని విందు చేసేస్తారా? యాక్చువల్గా నేను హిస్టరీ చెప్తా కొంచెం. ఇక్కడ దేనికి ముందుగా వచ్చినాడు ఆయన యేసు ప్రభు? అక్కడికి పస్కా పండుగకు 6 రోజులు ముందు వచ్చినాడు. పస్కా పండుగను గుర్తుపెట్టుకోండి అండి. పస్కా పండుగ సమయంలో ఇజ్రాయెల్ దేశంలో విందులు ప్రతి ఇంట్లోనూ విరివిగా జరుగుతూ ఉంటాయి. రంజాన్ పండుగలో ముస్లిమ్స్ విందులు జరుపుకుంటారు కదా. ఏం విందులు అంటారు అప్పవి? ఇఫ్తార్ విందులు. వాళ్ళు వీళ్ళు పిలిచి చేస్తూ ఉంటారు. అట్లా రకరకాల పండుగల సందర్భాల్లో విందులు చేసుకుంటా అంటారు. క్రిస్మస్ దినాల్లో కూడా మనం కూడా చేస్తాం కదా. మా బాలయ్య అయితే తగిన కజ్జికాయలు చేసి, ఆమెకు ఒక సంవత్సరం కజ్జికాయలు చేపిస్తాడు, ఒక సంవత్సరం ఇంకోటి ఏదో స్వీట్లు చేపిస్తాడు. ఆమె గోపిక లేకపోతే మా తబితంకి కారేకల్కి పోయి లడ్డు తీసుకొచ్చి పంచుతాడు అందరికీ. అవునా కదా? అది సంతోషంగా విందులు జరిగించుకునేది. మా అశోక్ ఉన్నాడు, బిడ్డలు బర్త్డేలు జరిగితే అందరిని పిలిచి విందులు చేస్తాడు. మంచిది. ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళలో విందులు చేస్తాడు కదా. విందు చేసే కొన్ని కారణాలు ఉంటాయి. పండుగలన్నా ఉండాలా, పెళ్ళిళ్ళన్నా ఉండాలా కదా. సరే, పస్కా పండుగ విందులు అక్కడ పక్కన పెట్టేస్తే అశోక్ చెప్పింది మనము దాన్ని పరిగణనలో తీసుకుందాం. కరెక్ట్. అది ఎందుకు చేశారబ్బా విందు? ప్రభు కొరకు చేసినారు. ప్రభు కొరకు విందు చేసినారు. అక్కడ రాయబడింది స్పష్టంగా. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. యేసు ప్రభువుకు విందు చేసినారంట. మార్తమ్మ రకరకాలుగా వంటలు చేసింది. మార్తమ్మ ఉపచారం చేసిందంట. ఉపచారం అంటే కావలసినవన్నీ. ప్రభు ఏం కావాలి నాయన? టీ కావాలా, కాఫీ కావాలా? మనం అడుగుతాం కదా. ఇప్పుడు జ్యూస్ తాగుతారా? తర్వాత స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా అంటారు ఎవరైనా గెస్టులు పోతే. యేసు ప్రభువుకు వాళ్ళు ఎంతో హృదయపూర్వకంగా విందు చేసినారు. రకరకాల వంటలు చేసి పెట్టిందండి. సరే, మరియమ్మ ఆయన ఏం చెప్తాడా అని ఆయన నోటి నుండి వచ్చే మాటల కొరకే ఎదురు చూస్తుంది. సరే, అంత అయిపోయింది. భోజనానికి కూర్చున్నారు. లాజరు కూడా ఆయనతో కూడా భోజనానికి కూర్చున్నాడు. ఈ లాజరు ఎవరబ్బా? 2వ వచనం చదవండి. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. చాలా మంది కూర్చొని ఉంటారు. విందు చేస్తే
ప్రభు వచ్చినాడంటే ప్రభుతో పాటు ఇంకా చాలామంది వస్తారు. శిష్యులు ఉంటారు, యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందేదానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, బోధ వినేదానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా చాలామంది ఉన్నారు. ఆ విందులో లాజరు కూడా కూర్చున్నారు. లాజర్ పేరు ప్రత్యేకంగా రాయబడింది అక్కడ. మిగతా వాళ్ళ పేర్లు రాయలేదు చూడండి. ఎక్కడైనా సరే యేసు ప్రభుతో పాటు చాలామంది విందుకు కూర్చోంటారు కదా, వాళ్ళందరి పేర్లు రాయబడతాయా? పిలిచిన వాళ్ళ పేర్లు ఉంటుంది, లేకుంటే ఇక యేసు ప్రభు పేరు ఉంటుంది. యేసు ప్రభుతో పాటు ఎవరు కూర్చున్నారంట? లాజరు కూర్చున్నాడంట. ఏం విశేషము? ఇంతకు మునుపు ఎప్పుడు ఆయన కూర్చునేవాడు కాదు. అందుకే ఆయన ఏమైపోయినాడంట, ఆయనకు రోగం వచ్చిందంట. ఆ రోగము మరణానికి దారి తీసిందంట. చనిపోయినాడు. తర్వాత సమాధి చేయబడినాడు. యేసు ప్రభు వెళ్ళి సమాధిలో నుండి లాజరును లేపినాడు. ఇదంతా మనకు తెలుసు. సరే, ఇప్పుడు మన అశోక్ చెప్పినట్లుగా యేసు ప్రభువుకు వాళ్ళు ఎందుకు విందు చేసినారబ్బా అంటే, లాజరు లేచినందుకు కృతజ్ఞతగా ప్రభువుకు విందు చేసినారు. అర్థమైందా? ఇంకొక చోట కూడా మనం చదువుకున్నాం. వాళ్ళు ఎందుకు చేసినారు? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో సీమోన్ అనేటువంటి వ్యక్తి విందు చేసినాడు. చదవండి 6వ వచనం. మత్తయి సువార్త 26:6. ఎక్కడున్నాడబ్బా ఆయన? యేసు ప్రభు సీమోన్ ఇంట్లో. సీమోన్ ఎట్లాంటి వాడు? ఎట్లా వాడు? కుష్ఠరోగి. గుర్తుపెట్టుకోండి. కుష్ఠరోగి ఇంట్లో భోజనానికి కూర్చున్నాడు. అదే సమయంలో ఇంకొక స్త్రీ వచ్చింది. ఆమె కూడా ఆ మరియమ్మ మాదిరే యేసు ప్రభు తల మీద అత్తరు పోసింది. చదువు బాబు. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. తర్వాత ఏం జరిగింది? చదువు. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, ఇక్కడ ఇల్లంతా అత్తర్వాసంతో నిండిందని రాయబడిందా? లేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో జాగ్రత్త చదువు. సరే, ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం. మరియ మిక్కిలి విలువ గల జటమాంసి అద్దరు ఒక ఏరున్నర తీసుకుని యేసు పాదములకు చూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఇల్లు ఏం నిండిందంట? ఇల్లు అత్తరు వాసనతో నిండింది. ఇది ప్రాముఖ్యమైన మాట, గుర్తుపెట్టుకోండి అండి. ఈ మాట 26వ అధ్యాయంలో మత్తయి సువార్తలో రాయబడిందా? అంటే ఆ అత్తరు వాసన వచ్చింటుందా? వచ్చింటుంది, కొంచెమే వచ్చింటుందేమో, నిండలేదేమో. అత్తరు ఎక్కడున్నా కూడా వాసన వస్తుంది. తర్వాత మనం ఇంకొక మత్తయి సువార్తలో చదివినాం కదా, మార్కు సువార్తలో చదివినాం కదా. మార్కు సువార్తలో కూడా రాయబడుతుంది ఈ మాట. మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం నుంచి. ఇక్కడ ముందుగా మొదటి వచనం చదవండి. అది ఇది ఒకటి కాదు. ఆ మరియా ఏ మరియా ఒకటి కాదు. అక్కడ అత్తరుబుడ్డి ఇక్కడ అత్తరుబుడ్డి ఒకటి కాదు. అది వేరే సందర్భం, ఇది వేరే సందర్భము. మార్కు సువార్త 14 మొదటి వచనం చదువు బాబు. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా ఏం పండుగ వచ్చిందన్నా? పులేని రొట్టెల పండుగ అనగా పస్కా పండుగ. పస్కా పండుగ అన్న ఒకటే, పులేని రొట్టెల పండుగ అన్న ఒకటే. ఎన్ని రోజుల్లోకి వచ్చిందప్ప ఇది? 2 దినములైన తర్వాత. మనం యోహాను సువార్త 12వ అధ్యాయం చదువుకున్నాం కదా, అక్కడ కూడా ఆ డేట్స్ రాయబడినాయి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చినాడు. 6 దినాలు ముందుగా వచ్చినాడు. ఇక్కడేమో 2 దినాల ముందు వచ్చినాడు. మార్కు సువార్తలో 2 దినాల ముందు వచ్చినాడు. యోహాను సువార్తలో 6 దినాల ముందు వచ్చినాడు. అంటే ఏది ముందు జరిగినట్లు? యోహాను సువార్తలో ఉండేదే ముందు జరిగింది. దాని తర్వాత 4 రోజులకి కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటికి విందుకు వెళ్ళినాడు. కుష్ఠరోగి అయిన సీమోను విందుకు పిలిచినాడు ప్రభువును. అక్కడ కూడా ప్రభువుతో పాటు చాలామంది వచ్చినారు.
యేసు ప్రభువు అక్కడ విందులో ఉన్నాడని తెలిసి ఒక సహోదరి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ప్రభు తల మీద పోసింది. అక్కడ కూడా ఉన్నారు. ఎవరు? ఏమ్మా ఇట్లా ఏమ్మా నువ్వు అదంతా వేస్ట్ చేసేసివే, దాన్ని అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అనేవాళ్ళు కదా. ఉన్నారా? లాజరు ఇంట్లోనూ ఉన్నారు, తర్వాత సీమోను ఇంట్లోకి కూడా వచ్చినారు. అట్లా వాళ్ళే వచ్చినారో వేరే వాళ్ళు ఉన్నారో తెలియదు. ఇక్కడేమో లాజరు ఇంటిలో ఇస్కరియోతు యూదా ఒకడే అన్నాడు. కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో అత్తరు పోసిన స్త్రీని చాలామంది అన్నారు. ఏమని? ఎందుకమ్మో వేస్ట్ చేస్తావు, అది అమ్మి బీదలకి ఇచ్చారు. ప్రభువుకి అది ఇష్టం లేదు. చూడండి, ప్రభు ఏమంటాడు? ఆమెను ఎందుకు మీరు తొందర పెడతారు? బీదలు ఎల్లప్పుడు మీతోనే ఉన్నారు, మీరు ఎప్పుడైనా సాయం చేయొచ్చు వాళ్ళకు. ఆమె నా మరణ భూస్థాపన గురించి ఈ కార్యం చేసింది, కాబట్టి మీరు ఆమెను తొందర పెట్టొద్దండి అంటాడు. కనుక అది ప్రభువుకు ఇష్టమైన కార్యము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటిలో, అక్కడ యోహాను సువార్తలో మరియమ్మ ఇంటిలో, లేదా లాజరు ఇంటిలో, లేదా మార్తమ్మ ఇంటిలో, మార్త మరియ లాజరు వాళ్ళు అక్క చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముడు లాజరు వాళ్ళ ఇంటిలో విందు యేసు ప్రభువుకు ఇచ్చినారు. విందు ఇవ్వడము గొప్ప సంగతే. విందు ఇవ్వాలంటే ప్రేమ ఉండాలి కదా. విందు ఇవ్వాలంటే ఏముండాలబ్బా? ప్రేమ ఉండాలి. తర్వాత అత్తరు పోయాలంటే, విందు ఇచ్చుట అత్తరు పోయట, రెండిట్లో ఏది ఎక్కువ ప్రేమ? అత్తరు పోయట ఎక్కువ అనిపిస్తుందా? అందుకే మేము సాయిబులు ఒకరికొరు ఆలింగనం చేసుకుంటారు. కానీ మనం ఎట్లబ్బా? మనం ఎలాగ ఉండాలా? యేసు ప్రభువుకు ఇచ్చేటువంటి విందు ఎక్కువ ప్రేమ కలిగినదా, ఆయనకు అర్పించే అత్తరు ఎక్కువ ప్రేమ కలిగిందా? అది మనం తేల్చుకోవాలి. ఇప్పుడు దేంట్లో ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది అశోక్? అత్తరు పూట. విందు సెకండా? నేను అడుగుతాను, ఇంకోటి చెప్పు. విందు చేయాలంటే ఎంతమంది వచ్చింటారు బ్రదర్? చాలామంది వచ్చింటారు కదా. వాళ్ళ విందు ఎట్లాంటిది తెలుసా? చికెన్తో పాటు పుట్టేళ్ళు ఉంటాయి, ఎద్దులు కూడా ఉంటాయి, తర్వాత ద్రాక్షరసం ఉంటుంది, రొట్టెలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి తెలుసా. అవన్నిటినీ వాల్యూ చేయి, అత్తరుని వాల్యూ చేయి. ఏది ఎక్కువ? వాళ్ళు అక్కడ చెప్పినారు 300 దేనారాలని అత్తరుది. ఇది ఈ విందుకి ఎంత ఖర్చు అయింటుంది? ₹1,00,000 అంటుందా? కాకపోయి ఉండొచ్చు, 50,000 అయింటుంది. కనుక ఏది ఎక్కువ? విందు ఎక్కువ. విందు డబ్బులో ఎక్కువ, అర్థం చేసుకోండి. కానీ ఈ అత్తరు అనేది దానికంటే విలువైంది ప్రభు దృష్టిలో. ఈ విందు చూడండి, ప్రజలు చాలామంది వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కొరకు పెట్టుకుంటారు, వాళ్ళ యొక్క ఘనత కొరకు ఏర్పాటు చేస్తారు. విందు ఏర్పాటు వాళ్ళ ఇంట్లో డిన్నర్ అంటే అయిపోద్దని చెప్పుకునేదానికి అందరికీ పబ్లిసిటీ ఇస్తారు కదా చాలామంది. కొంతమంది భక్తితో ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అది కాదని లేదు, అది చాలా తక్కువ మంది. భక్తితో ప్రేమతో ప్రభువుకు ఇచ్చేటువంటి వారు అతి తక్కువ మంది. పేరు ప్రఖ్యాతుల కోసం ఇచ్చేవాళ్ళే చాలామంది. అవునంటా కాదంట? అందుకే యేసు ప్రభు లూకా 7:44 సీమోనుతో అంటాడు, నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ, నా తల అంటలేదు కానీ, ముద్దు పెట్టుకునలేదు కానీ, ఈమె నా పాదములకు అత్తరు పూసెను అంటాడు. కానీ అత్తరు పూయుట అనేది ఆత్మ సంబంధమైనది. అది ఆత్మ సంబంధమైన అత్తరు గురించి మనం తెలుసుకోవాలి. బాహ్య సంబంధమైన అత్తరు గురించి మనకు తెలుసు, వాళ్ళు కూడా అదే బాహ్య సంబంధమైన అత్తరే పూసినారు. అది వాసన వస్తుంది కానీ అది ఎవరికి కనపడదు, ఎవరికి ప్రయోజనం లేనిది. కడుపు నిండదు, కాళ్ళు నిండదు, ఎందుకు వేస్ట్ చేస్తావు అంటారు కదా వాళ్ళు అన్నారు. వాళ్ళు ఎందుకన్నారు అట్లా? ఒకడంట 12వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనం చదవండి. ఎందుకమ్మా 300 దేనారాలకు అమ్మి బీదలు గీలేదు, నువ్వు ఇచ్చింటే బాగుంటాండే కదా అని అంటాడు. అందుకు
ఎందుకు అట్లా అన్నాడో ఇక్కడ రాయబడుతుంది కారణం 6వ వచనం. వాడు ఇలా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ. అందరూ అనుకుంటారు, అయ్యో చూడపో వీళ్ళకి బీదల మీద ఎంత శ్రద్ధ, బీదలకి ఇవ్వచ్చు అని అంటున్నారు. బీదల మీద శ్రద్ధ లేదు, ఏమి లేదు. ఎందుకంటే వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక వాడు అలాగూ చెప్పాను. ఎందుకు చెప్పినాడంట? యేసు ప్రభువుకు తెచ్చిస్తారు బీదలకి ఇమ్మని చెప్పి. యేసు ప్రభు నా దగ్గర ఉండే సంచిలోకి వేస్తాడు. ఆ సంచిలో ఉండేది ఎవరు చూస్తారు? ఏదో ఒకటి ఖర్చు చేసిన ప్రభు అని చెప్తే సరిపోతుంది అని అప్పుడప్పుడు వాడు సొంతానికి వాడుకుంటూ వచ్చినాడంట. అందుకు చెప్పినాడంట బీదలకి ఇవ్వండి అని. బీదల మీద ఏం శ్రద్ధ లేదు. ఇట్లా వాళ్ళు కూడా ఉంటారు చూడండి. మనుషుల్లో అనేదానికంటే భక్తులే కదా వాళ్ళు. విశ్వాసులు అనొచ్చు, ఓపెన్గా చెప్తాడు అబ్బాయిన. విశ్వాసుల్లో అట్లా వాళ్ళు కూడా ఉన్నారంట. మార్క్స్ వార్తలు 14లో చూడండి ప్రభు ఏమంటాడంటే, పోసెను. కొందరు కోపపడి చనుక్కుంటా ఉన్నారు. వాళ్ళు కూడా చెడు ఉద్దేశంతోనే చదువుకున్నారా, మంచి ఉద్దేశంతో చదువుకున్నారా? ఆమె మీద చదువుకున్నారు కదా, వాళ్ళకు మంచి ఉద్దేశం ఉందా, లోపల చెడు ఉద్దేశం ఉందా? మీరు చెప్పాలా బ్రదర్స్? ఈ అమ్మ ఈ పొద్దు నిన్న మాకంటే మంచిది అనిపించుకోవాలని ఇట్లా చేస్తుంది అని చెప్పేసి అది చెడ్డ బుద్ధి వాళ్ళకి. ఉంటే గింటే మేమే గొప్పగా ఉండాలా? ఏం ఎట్లా గొప్పది కావాలా? ప్రభు ఏమని మెచ్చుకోవాలేమి మమ్మల్ని మెచ్చుకోకుండా? చూడండి, ఇది అసూయనా కదా? ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. 7వ అధ్యాయంలోకి రండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి. ఈ వ్యక్తి సీమోన్ అనే వ్యక్తి, ఆయన పరిచయుడిగా ఉన్నాడు, కుష్ఠరోగిగా ఉన్నాడు, తర్వాత అధికారిగా ఉన్నాడు. ఆయన పేరు సీమోను. ఆయన ఇంటిలో విందిస్తున్నాడు. విందులో జరిగిన సంగతి చదువు బాబు. ఆయన పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను. ఆయనను పిలిచిన పరిచయుడు అది ఇది చూడండి. ఇంకోటి, ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయినాడలా తన్ను ముట్టుకొనిన్నది ఈ స్త్రీ ఎవతైనది ఎటువంటిదో ఎరిగి ఉండును. ఇది ఎట్లాంటిది? ఇది పాపాత్మురాలని తనలో తను అనుకున్నాడు. చూడండి, పక్కనుండే వాళ్ళు కొంతమంది చనుక్కున్నారు ఆ స్త్రీ గురించి. యేసు అన్నీ గమనిస్తున్నాడు. ఆ స్త్రీ ఏమో అత్తరు పోసింది, యేసు చూస్తా అన్నాడు. యేసు హృదయము మరి సంతోషముతో ప్రేమతో నిండింది. మిగతా వాళ్ళ హృదయాలు అసూయతో నిండినాయి. అందుకే ఆమెను గురించి చనుక్కున్నారు. పైగా తిట్టినారు కొంతమంది. ఎందుకమ్మా వేస్ట్ చేస్తావు, 300 దేనారాలు కమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఒకడు దొంగ అయి ఉండి దాన్ని కొట్టేసేదానికి అన్నాడు. ఇంకో కొంతమంది అసూయతో అన్నారు. ఈ వ్యక్తి ఏమంటున్నాడు? ఇది పాపాత్మురాలు అంటాడు. ఆమెను పాపాత్మురాలు అంటున్నాడు. రైట్, ఓకే పోని. యేసులోనే ఏమంటున్నాడు? ఈయన ప్రవక్త అనుకో. వెంటనే ప్రవక్త అయితే ఆమె ఎట్లాంటిదో ఆయనకు తెలుస్తుంది. తెలిసినా ముట్టుకొని ఇస్తున్నాడు అంటే ఈయన కూడా పాపాత్ముడు అనుకున్నాడు. ఆమె టచ్ చేస్తే ఈయన కూడా అపవిత్రుడు అయిపోతాడు అనుకున్నాడు. ఆయనకు తెలీదు యేసు ప్రభువును తాకితే ఆమె పరిశుద్ధమైపోతుంది, ఆమెలో ఉన్న పాపం పోతుంది. యేసు ప్రభువు ఎవరిని తాకినా, యేసు ప్రభువుని ఎవరు తాకినా వాళ్ళు శుద్ధి పొందుతారని ఆ వ్యక్తికి తెలియదు కదా. ఎందుకంటే కుష్ఠరోగులు వచ్చి ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే
వాళ్ళను యేసుప్రభు అట్లా తాకి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పేసి శుద్ధి చేసి పంపిస్తాడు. తెలియకుండా ఒక ఆమె వెనక నుంచి వచ్చి వస్త్రపు చెంగు ముట్టి రక్తపు ధార స్వస్థత పొందింది. వెనక నుంచి తెలియకొచ్చి ముట్టినా, యేసుప్రభు ప్రేమతో ముట్టిన వాళ్ళు బాగైపోతారు. ఎటువంటి రోగం ఉన్నా బాగవుతారు, పాపమున్నా బాగవుతారు. ఇప్పుడు ఈ స్త్రీ పాపాత్మురాలు, ప్రభువును ప్రేమించి, ప్రభువును గౌరవించి, ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, ఆయన ప్రభు యొక్క క్షమించే స్వభావముని ఎరిగి, ప్రభువు యొక్క పరిశుద్ధపరిచే స్వభావముని ఎరిగి ప్రభువు మీద అత్తరపోసింది. ఆమె పరిశుద్ధత పొందింది. ఇది వీళ్ళకి అర్థం కాలే, అక్కడ వచ్చిన వాళ్ళకి అర్థం కాలే, విందు పిలిచిన వాళ్ళకి అర్థం కాలే. మనకేమన్నా అర్థమవుతుందా? మనము మనుషుల వైపు చూస్తాము, పరిస్థితుల వైపు చూస్తాము. ప్రభు మనస్సును తెలుసుకోలేని పరిస్థితుల్లో చాలాసార్లు ఉంటాం. మనం ఇప్పుడు ప్రభువును ఆరాధించేదానికి వచ్చినాం, ప్రభువును మహింపరిచేదానికి వచ్చినాం. మనము ఆరాధన చెల్లించేది, మనము ఆరాధన అర్పించేది ఆయనకు విందు కదా. మనము అర్పించే అత్తరు లేదా ఆ స్త్రీ అర్పించిన అత్తరు ప్రభువుకు ఆరాధన కదా. మనం కూడా ప్రభువును ఆరాధించేదానికి వచ్చినాం. మన ఆరాధన ఎట్లా ఉంది? ప్రభువు మాత్రమే కాదు, పక్కన వాళ్ళు కూడా చూస్తారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరన్నా ఎట్లన్నా మాట్లాడి ఈ స్త్రీ పట్టించుకోలేదు అసలు. ప్రభు చూసుకుంటాడు, ప్రభు చూసుకున్నాడు కూడా. ప్రభు వాళ్ళని గద్దించినాడు. ఏమన్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయంలో 7వ వచనంలో యేసు చెప్తాడు చూడండి. అట్లా ఆమెను గద్దించిన వారికి ప్రభువు చెప్పినటువంటి ఉత్తరము, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. అట్లా ఆమెను గురించి సణుక్కున్న వాళ్ళని, అసహించుకున్న వాళ్ళని ప్రభు గద్దిస్తా ఉన్నాడు. ఆమె జోలికి పోద్దండి. ఆమె నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దానిని ఉంచుకొనియండి. అది అట్లనే ఉండండి, ఆమె కార్యములు తీసివేయబడదు. మరియమ్మ కూడా చెప్పినాడు కదా. మార్తమ్మ వచ్చి, ప్రభువా నేనొక్కతే నీకోసం ప్రయాసపడుతున్నాను, నేనొక్కతే వంటలు చేస్తున్నాను, మా సహోదరి ఏమో నీ కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది, అని పంపించేయి, నాకు హెల్ప్ చేయని అని చెప్పి అడిగితే ఏమంటాడు ప్రభు? మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోలేను, అది ఆమె నుండి తొలగించబడదు అంటున్నాడు. కనుక ఉత్తమమైనది ఏదో మనం గుర్తుపట్టాలి. ఉత్తమమైన దాని గురించి ప్రభువే చెప్తున్నాడు. మరియా చేసింది ఉత్తమమైనది. ప్రభు పాదాల చెంత కూర్చొని బోధ వినుట, తర్వాత ఆరాధించుట, హృదయార్పణ అర్పించుట. హృదయార్పణ అర్పించింది ఈ మరియా. అక్కడున్నామే, ఇక్కడున్నామే, ఇద్దరు అర్పించినారు. అర్పించినప్పుడు ఇల్లు ఏమైందంట చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక చీరున్నర తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తీసుకొని ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇది ఇంకోటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇల్లు ఎవరితో నిండిందంటబ్బా? అత్తరు వాసనతో నిండింది. యా ఇల్లబ్బా? యా ఇల్లు నిండింది? లాజరు ఇల్లు. లాజరు ఇల్లు నిండింది. సరే, మన ఇల్లు, ప్రభు ఇల్లు. ప్రభువు తనకు ఇల్లుగా మనల్ని చేసుకున్నాడు కదా. 1 కొరింథీ 3:16 ఏమంటాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా అంటాడు కదా. కనుక దేవుని ఆత్మ నివసించే మన ఇంటిలో, మన హృదయం అనేటువంటి ఇంటిలో, మనం నివాసం చేసే ఇంటిలో, మనము ఆరాధన చేసే మందిరములో, ఇది కూడా ఇల్లే కదా. ఇది ఎవరిది? ఆయన ఇల్లు. ఆయన ఏమంటాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటానంటాడు. ఆయనలో నిలిచి ఉండాలి మనం.
ఆయన ఆయన ఎప్పుడు నిలిచి ఉంటాడబ్బా మనలో? మనం నిలిచి ఉండుకోకుండా ఆయన నిలిచి ఉంటాడా చెప్పు? కానీ మనం ఎప్పుడోసారి వచ్చి బిల్డప్ ఇస్తా అంటాం కదా, నేనే భక్తుడిని, నేనే భక్తురాలని అని మనం లోకంలో చెప్పుకుంటాం. మంచిదే, చెప్పుకోవాల్సిందే. ప్రభు ఏమంటాడు? ఒరే నువ్వు ఊరికి చెప్పుకుంటావు కదా, నా అంతా నిలిచి వండుకోకుండా అంటాడు. అది ఆయనకు అది ఆరాధన ఇంపుగా ఉంటుందా, ఇష్టంగా ఉంటుందా? అట్లా వచ్చి ఆరాధన చేస్తే ఇష్టంగా ఉంటుంది ప్రభువుకు? ప్రభు హృదయం సంతోషిస్తుందా? ఆలోచన చేయాలి మనం. ఆ సహోదరి లేదా ఆ స్త్రీ ప్రభువుకు అత్తరు పూసినప్పుడు ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయిందంట. ప్రభు అన్నాడు, ఆమె నా మరణ భూస్థాపన దినం వరకు దానిని ఆమెను ఉంచుకొననీయుడే అన్నాడు. దీనికి ఏమర్థము? అత్తరు వాసన నింపడం ఒకటైతే అది చివరి వరకు ఉంచుకోవడం ఇంకొకటి. చూడండి, ఇంకో మాట చెప్తా. అత్తరు వాసనతో నిండిపోయింది ఇల్లు. ఇల్లు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏంటిది ఇల్లు? హృదయము, మన శరీరం అనుకో. కరెక్ట్, బాగా చెప్తున్నారు. శరీరములో, హృదయములో అత్తరు వాసన నిండి ఉంటే అది బయట వాళ్ళకు కూడా వస్తుంది కదా. భౌతికమైన అత్తరు ఇతరుల నాసికా రంధ్రాల్లో నుంచి వాళ్ళకు ఇంపు కలిగిస్తుంది. ముక్కు ద్వారా వాళ్ళు గ్రహిస్తారు, వాసన వస్తుంది. ఆత్మీయమైన అత్తరు ఎట్లా గ్రహిస్తారబ్బా? ప్రసంగి 7:1 ఏమని చెప్పండి? ప్రసంగి 7:1 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చాలు. సుగంధ తైలం కంటే ఏం మేలంటబ్బా? ఇది ఆత్మీయమైనది. భౌతికమైన సుగంధ తైలము సెంటు పూసుకోవచ్చు, అత్తరు పూసుకోవచ్చు, అది అందరికీ వాసన కనిపిస్తుంది ముక్కుకి. ఆత్మీయమైనటువంటి సుగంధ తైలం ఏందంట? మంచి పేరంట. మంచి పేరంటే అశోక్ చాలా మంచి విశ్వాసి అబ్బా అనాల, బాలయ్య మంచి విశ్వాసి అన్న, ఓంకారి మంచి విశ్వాసి అనాల, దేవుని భయభక్తులు కలిగిన వాడబ్బా అంటే అది మంచి పేరు కదా. ఆయన చేసేది ఏదైనా కూడా మంచిగా చేస్తాడు. ఆయన ఏం పని చేసినా మంచి పని చేస్తాడు. ఎవరికి కీడు చేయడు, ఎవరికి హాని చేయడు, ఎవరి గురించి ఏం చెడుగా మాట్లాడు. అతను చాలా మంచోడు. ఇదే కదా మంచి పేరు అంటే. వాడిని చెప్తాడు, వాడు ఎదురుగా మంచి మాటలు మాట్లాడతాడు, అవతలు పోయి గొంతులు తీస్తాడు అంటారు కొంతమంది గురించి కదా. అది మంచి పేరా? మంచి పేరు అంటే ఆత్మకు సంబంధించింది, అది క్రియలకు సంబంధించింది. ఆత్మక్రియలు, సత్క్రియలు చేసే వాళ్ళను మంచోళ్ళు అంటారు కదా. ఎవరు ఎన్ని ఎక్కువ సత్క్రియలు చేస్తే అంత మంచి పేరు వస్తుంది కదా. ఎవరంతా చెడ్డ పనులు చేస్తే అంత చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు అంటే చెడు వాసన, మంచి క్రియలు చేస్తే మంచి వాసన వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఈ స్త్రీ ఇల్లంతా నిండిందంట అత్తరు పోసినప్పుడు. అంటే ఆమె యొక్క హృదయం అంతా కూడా ఏమిటితో నిండింది? మంచి పేరుతో నిండిపోయింది. మంచి పేరు వేరే వాళ్ళకి తెలుస్తుంది, వేరే వాళ్ళు చెప్పాలి. మనకు మనం చెప్పుకుంటే ఏమంటారు దాన్ని? నేను మంచోడిని అంటే నా సాక్ష్యం చెల్లుతుందా? నాంతకు నేను చెప్పుకుంటే నా గురించి ఎవరు చెప్పాలా? నీ గురించి ఎవరు చెప్పాలా? అది ఇతరులు చెప్తే అది వాసన. ఈమె ఇతరులకు ఆమె క్రియలన్నీ చూసి కనిపించింది కాబట్టి, ఇతరులు ఆమె క్రియలు చూసినారు కాబట్టి మంచి వాసన లేదా సుగంధము వాళ్ళు గమనించి చెప్పినారు ఈమె మంచిదని. మన గురించి కూడా మంచోడని చెప్పాలంటే, లేదా ఈ సహోదరి మంచిదని చెప్పాలంటే మాటలు కాదు కానీ క్రియలు ఉండాలా. ఏం క్రియలు? సత్క్రియలు. అది ఆరాధన. ఇప్పుడు అత్తరు వాసనతో నిండిందని చెప్పారు కదా. ఎప్పుడో ఒకసారి చేస్తాం మనం జీవితంలో, ఒకసారి 2 సార్లు. అది సరిపోతుందా? నిండినట్లు కాదు, అది కొంతనే. ఆ వాసన జీవితాంతం వరకు ఉండాలా. ఎప్పటి వరకు అంటే యేసు రాకడ వరకు ఉండాలా, లేదా మనం చనిపోయేంత వరకు ఉండాలి. ఇజ్రాయెల్ దేశంలో లేదా అరబ్ దేశంలో
అత్తరు తయారు చేస్తారంట. ఇవి ఎట్లా అత్తరులు ఇవి యేసుప్రభువుకి అర్పించింది. ఆ అత్తరు ఒక చుక్క తీసుకొని వస్త్రాన్ని కంటిస్తే, వాళ్ళు కోట్లు వేసుకుంటారు కదా, కోటు కంటిస్తే ఇంకా కోటు చినిగిపోయేంత వరకు ఉంటుందంట, అది మళ్ళీ పోదు. ఇప్పుడు దొరికే అత్తర్లు అవన్నీ కూడా డైల్యూటెడ్వి, ఒరిజినల్వి కాదు అవి. ఒక్క చుక్క అత్తరు వేస్తే 25 గ్యాలన్ల నీళ్ళల్లో అది సెంట్ అయిపోతుందంట, అన్ని బాటిల్ నింపొచ్చు ఒక చుక్కతో. కనుక అటువంటి అత్తరు ఉన్నటువంటి బుడ్డి 1.5 ఎత్తు తీసుకొని వచ్చింది అది. అంటే అంత విస్తారంగా ఆమె పాపాలు క్షమించబడినాయి. మనుషుల వైపు చూడలే, పరిస్థితుల వైపు చూడలే, తన దృష్టి అంతా ప్రభు మీదే ఉంది. ఎవరేమనుకుంటారో పట్టించుకోలే, ఆమె దృష్టి అంతా ప్రభు మీద ఉంది. ఆమె హృదయంలో ఉన్నదంతా ప్రభుకే అర్పించాలని మరి వచ్చింది, హృదయపూర్వకంగా అర్పించింది, పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో. సరే, ఇంకొక మాట చూస్తే ఆ వ్యక్తి కూడా విందుకు పిలిచినాడు, మరియమ్మ వాళ్ళు విందు చేసినారు. విందు ఎందుకు చేసినారంటే, లాజరు ఎందుకు చేసినాడు అబ్బా, లాజరు ఇంటి వాళ్ళు ఎందుకు చేసినారు? లాజరు చనిపోయి బ్రతికినాడు కదా, అంతకుముందు చనిపోయినాడు ఆయన. యేసుప్రభు లేపినాడు. యేసుప్రభు లేపిన దానికి కృతజ్ఞతగా ఈయన విందు ఏర్పాటు చేసినారు. కుష్ఠరోగి ఎందుకు చేసినాడు, సీమోన్ ఎందుకు చేసినాడు విందు? ఆయన కుష్ఠరోగం బాగైంది కాబట్టి చేసినారు. ఆ కుష్ఠరోగికి యేసుప్రభు ప్రశ్న అడుగుతాడు, కుష్ఠరోగం బాగైంది కానీ, శరీర కుష్ఠరోగం బాగైంది కానీ మనకి ఆత్మీయ కుష్ఠరోగం బాగైందో లేదో మీరు చెప్పాలి. ఇప్పుడు చూద్దాం ఆరాధన ఎట్లా ఉండాలో ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 36లో నుంచి ఉంది. యేసు ప్రభుని గురించి, ఆ స్త్రీ గురించి, ఇది పాపాత్మురాలు, ఈయన ప్రవక్త కాదు, అందుకే ఆయన ముట్టుకున్నా కూడా ఊరికే ఉన్నాడు, ఆమె సంగతి తెలియదు, ఆమె సంగతి ఎటువంటిదో తెలుసుకోలేనటువంటి ప్రవక్త యేసుప్రభు అని హృదయంలో అనుకుంటే ప్రభు అదంతా గ్రహిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు చదవండి. ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు క్షమించిన వాడిని అని అడిగితే, ఎవరైతే ఎక్కువగా క్షమించబడినారో, ఎవరైతే ఎక్కువ అప్పున్నారో వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తారని చెప్తారు. సరిగా చెప్పినామంటాడు. ఆ స్త్రీ విస్తారంగా పాపములు చేసింది, విస్తారంగా క్షమించబడింది, కనుక విస్తారంగా ప్రేమించింది. నీవు కొద్దిగా క్షమింపబడినావు, నీ విశ్వాసం కొద్దిదే, కనుక నీ ప్రేమ కూడా కొద్దిదే అంటాడు. అర్థమవుతుందా? రోగము శుద్ధి అగుట ఒక పక్క పెట్టండి, మరణించి తిరిగి లేచుట ఒక పక్క పెట్టండి. ఏది గొప్పది? రోగం బాగేది గొప్పదా, చనిపోయిన వాడు లేచేది గొప్పదా? చాలామంది రోగగ్రస్తులు నాకు రోగం బాగు చేసినాడని చెప్పేసి ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభువును ఆరాధిస్తారు, దయ్యాలు వెళ్ళగొట్టినాడని ప్రభు దగ్గరికి వస్తారు, నాకు అది ఇది మేలు చేసినాడని ప్రభు దగ్గరికి వస్తారు. అది మంచిదే, రావాల్సిందే. కానీ అది మాత్రమే కాదు, లాజరు వలె చనిపోయి తిరిగి లేచిన అనుభవం ఉండాలి. మనమంతా ఎట్లా అంటే బాబా మునుపు పాత జీవితంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉంటుంది. చచ్చిన వారై ఉంటే మనల్ని ఎవరు లేపినారబ్బా? యేసు ప్రభు తన శిలువ రక్తముతో మనల్ని లేపినాడు. మన కొరకే యేసుక్రీస్తు ప్రభు శిలువలో గాయములు పొంది రక్తం కార్చి ప్రాణం పెట్టినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ, ఆత్మశుద్ధి, ఆత్మరక్షణ ఉంది. కనుక యేసు ప్రభు రక్త ప్రోక్షణ ద్వారా చనిపోయినటువంటి మనలను విమోచకులుగా, పునర్జీవితులుగా చేసినాడు, తిరిగి జన్మింపజేసినాడు. తిరిగి జన్మించిన వారుగా లాజరు వలె మనము ప్రభువుకు విందు అర్పించేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో లాజరు ఒకడు. అమ్మాట చదవండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో
ఒకడు. ఇది ఏం చూపిస్తుందబ్బా అంటే ప్రభువును ప్రేమించుట మాత్రమే కాదు, ప్రభు యొక్క క్షమాపణ పొందుట మాత్రమే కాదు, నిత్యము ఆయనతో కూడా కూర్చుండుట. ఇంకా పక్కకు పోలే, ఆయన ప్రభుతోనే ఉన్నాడు. ప్రభువును వెంబడించుట, ప్రభుతో సహవాసం చేయుట, ప్రభువును హత్తుకొని ఉండుట, ప్రభువును ఆనుకొని ఉండుట, ప్రభువుకు విధేయులై ఉండుట చూపిస్తుంది. కనుక అట్లా మనము ప్రభువుకు మన ఆరాధన అర్పించాల. మాటలతో కాదు కానీ క్రియలతో, క్రియాపూర్వకముగా ఆత్మతో సత్యముతో అర్పించాలి. యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలన నేను. కనుక మనము ఆత్మతో ఆరాధించాలని ఆయన కోరిక. ఆత్మలో ఏముండాలా? సత్యం ఉండాల. సత్యముతో నిండిన అత్తరు ఉండాల, సుగంధ తైలం ఉండాల, సువాసన ఉండాల. ఆ సువాసన నిండా ఉండాల, అది వ్యాపించాల, మనలో హృదయంలో నుండి బయటికి వ్యాపించాలా, మన ఇంటిలో వ్యాపించాలా, మనం పనిచేసే దగ్గర వ్యాపించాలా, మన సంఘంలో వ్యాపించాలా. అప్పుడు అది ఆయనకు ఇంపైన ఆరాధన, ఇంపైన సువాసనగా ఆఘ్రాణిస్తాడు ప్రభు. కనుక మనల్ని అట్లు సిద్ధపరిచి ఆరాధనను అంగీకరించండి, మోకరించండి.